హాయ్ హలో అందరికీ. మీరు ఇంతవరకు చికెన్ నూడిల్స్ చూసుంటారు, అలాగే ఎగ్ నూడిల్స్ చూసుంటారు. నేనైతే మొదటిసారిగా బీఫ్తో నూడిల్స్ ట్రై చేశాను. అది ఎలాగో తయారు చేయాలో చూద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో లీటర్ వరకు వాటర్ వేసి బాయిల్ చేయాలి. నీళ్ళు మరిగిన తర్వాత నూడిల్స్ని అయితే వేసి 70% వరకు ఉడకనివ్వాలి. సెవెంటీ 70% అయితే నూడిల్స్ ఉడికిపోయి ఇప్పుడు జల్లు లాంటి ఒక బౌల్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడైతే బీఫ్ని ముక్కల కింద కట్ చేసుకొని ఫ్రైకి అయితే రెడీ చేసుకోవాలి. మనకి కావాల్సిన సైజులో అయితే ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న మాంసంని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్టు, అలాగే పసుపు, కారం, మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే మసాలాలతో మ్యాగ్నేట్ చేసుకున్న బీఫ్ని అయితే మనం చూడొచ్చు. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని కావాల్సినంత ఆయిల్ వేసి ఇప్పుడైతే ఈ మాంసాన్ని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఫైనల్గా అయితే డీప్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే నూడిల్స్ కావాల్సిన వెజిటబుల్స్ని అయితే కట్ చేసుకుందాం. ముందుగా అయితే క్యాప్సికమ్ని కట్ చేసుకుందాం. క్యాప్సికమ్ మొత్తం వేయని అవసరం లేదు, ఒక సగం బద్ద వేస్తే సరిపోతుంది. ఈ క్యాప్సికమ్ని పొడవాటి ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి చూడడానికి అలాగే తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడైతే ఉల్లిపాయని కూడా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే క్యాబేజీని కూడా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
నూడిల్స్లోకి క్యారెట్ ఫ్లేవర్ చాలా ఇంపార్టెంట్. ఈ క్యారెట్ని కూడా మనం పొడవాటి ముక్కలుగా కట్ చేసుకుందాం. 2 గంటల ముందు నానబెట్టిన పచ్చి బఠానీ. ఇప్పుడైతే నూడిల్స్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి నూడిల్స్కి కావాల్సినంత ఆయిల్ వేసి కోడిగుడ్డు ఆమ్లెట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంది. అలాగే క్యాప్సికమ్ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. ఈ క్యారెట్ ముక్కలతో పాటు నానబెట్టిన పచ్చి బఠానీ కూడా వేద్దాం. వెజిటేబుల్స్ మనకి రుచి తెలియాలంటే వెజిటేబుల్స్ని ఎప్పుడూ 70% మాత్రమే కుక్ చేయాలి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టిన క్యాబేజీ తురుము కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడైతే దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడైతే ముందుగా హాట్ వాటర్లో ఉడికించిన నూడిల్స్ని అయితే లేయర్స్గా వేసుకుందాం. ఇప్పుడైతే ముందుగా ఫ్రై చేసిన మాంసం ముక్కలు కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడైతే సోయా సాస్ని కూడా యాడ్ చేద్దాం. సోయా సాస్తో పాటు వెనిగర్ కూడా వేద్దాం. వెనిగర్ యాడ్ చేసిన తర్వాత ఘాటుకు సరిపడేంత గరం మసాలా కూడా యాడ్ చేద్దాం. గరం మసాలా వేసిన తర్వాత కొంచెం కారం, అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందాం. ఫైనల్గా అయితే ఎంతో టేస్టీగా రుచికరంగా బీఫ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీని అయితే చేయడానికి చాలా కష్టపడ్డాము. మా కష్టానికి ఫలితంగా ఒక షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నూడిల్స్ వస్తే స్పైసీగా అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. మీరు కూడా బీఫ్ అంటే ఇష్టమున్న వాళ్ళు
ఒకసారి ఈ రెసిపీని చూసి ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.